ఆటోక్యాడ్ 4వ పాఠానికి స్వాగతం అందరికీ. ముందుగా మనం ఈ ఆటోక్యాడ్ అనేది పోయినసారి క్లాస్లో చెప్పుకున్నట్టుగా 2D 3D ఐసోమెట్రిక్ వ్యూస్ అనేసి చెప్పుకున్నాము. అందులో భాగంగా ఇప్పుడు 2D నుంచి 3Dకి 3D నుంచి 2Dకి ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ బాటంలో ఈ గేర్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ డ్రాఫ్టింగ్ అండ్ అనోటేషన్ అనేసి అలాగే 3D మోడలింగ్ అని ఉంటుంది. ఒకసారి చూద్దాం. 3D మోడలింగ్ని ప్రెస్ చేద్దాం. చూడండి, పైన ఇవన్నీ మారుతున్నాయి చూడండి. పైన చూడండి, ఇవన్నీ మారిపోయినాయి. ఇక్కడ ఈ క్యూబ్స్, బాక్స్, ఎక్స్ట్రూడ్ అనేసి ఇవన్నీ ప్రతి ఒక్కటి మారిపోయినాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా మనకు 2Dకి రావాలి అంటే కనుక మళ్ళీ ఇక్కడ ఈ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో డ్రాఫ్టింగ్ అనోటేషన్ అనడానికి ప్రెస్ చేస్తే 2Dకి వచ్చేస్తుంది. అలా మారినప్పుడు ఇలా ఈ డైలాగ్ బాక్స్ వస్తూ ఉంటాయి, ఇవి క్లోజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ స్క్రీన్ మొత్తం ఉంది కదా, ఈ స్క్రీన్ మొత్తాన్ని మనము ఫుల్ స్క్రీన్ చేయాలి అంటే కనుక కంట్రోల్ షిఫ్ట్ హెచ్, కంట్రోల్ షిఫ్ట్ హెచ్ ఈ మూడు పట్టుకుంటే మనకి స్క్రీన్ అంతా ఫుల్ అయిపోతుంది. అదేవిధంగా యథావిధిగా రావాలి అంటే కనుక మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ హెచ్ అలా ప్రెస్ చేస్తే కనుక మనకి స్క్రీన్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. అలాగే అందరూ కూడా ఈ చెప్పింది నోట్స్ రాసుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. తర్వాత ఇక్కడ బాటంలో ఉంచండి కమాండ్ ప్రాంప్ట్ విండో ఉంది కదా, ఇది మనకు చాలా చాలా ముఖ్యము. ఇక్కడ ఏవైనా సరే మనం ఏ కమాండ్ ఎంటర్ చేసినా కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ కమాండ్ అనేది ఒకసారి హైడ్ కావాలి అంటే కనుక కంట్రోల్ 9 ప్రెస్ చేస్తే హైడ్ అయిపోతుంది. అలాగే మళ్ళీ కంట్రోల్ 9 ప్రెస్ చేస్తే విజిబుల్ లేక వస్తుంది అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా, ఇందులో ఈ యారో బటన్ని మనం ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ షో మెనూ బార్ ఉన్నది చూడండి. షో మెనూ బార్ అంటే దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చింది చూడండి, ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంతకుముందు 2003, 2005 అలా ఆ వర్షన్స్లలో పాత వాళ్ళకి అందరూ కూడా బాగా అలవాటు అయి ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకుంటేనే వాళ్ళకి ఈజీగా వస్తుంది. చూడండి, ఫైల్లో వచ్చేసి వీటిలో కూడా మళ్ళీ మనకు ఈ కమాండ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అన్ని కమాండ్స్ వస్తున్నాయి. ఇట్లా ఎడిట్, అలాగే వ్యూ, ఇన్సర్ట్, డ్రా కమాండ్లో వచ్చేసి లైన్, రే ఇలా అన్నీ వస్తాయి అన్నమాట. మళ్ళీ అది మనం హైడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ పక్కన ఉన్న ఈ యారో మార్క్ నొక్కిస్తే ఇక్కడ హైడ్ టూల్ మెనూ బార్ వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే షో బిలో ద రిబ్బన్, అంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఇదంతా రిబ్బన్ అంటాం మనము. ఈ రిబ్బన్ కింద చూపించాలనుకుంటేనా ఇలా ప్రెస్ చేస్తాం. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ పోవాలంటేనా షో అబోవ్ ద రిబ్బన్ అని కొడితేనే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి ఇది యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అనుకున్నాం, యూసిఎస్ అనేసి. దీన్ని మనము ఎక్కడికైనా జరుపుకోవచ్చు అనమాట. ఇలా పట్టుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఇక్కడ జరుపుకోవచ్చు, ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. దీనికి ఇంపార్టెన్స్ ఏంటనేది ముందు క్లాస్లో మనం తెలుసుకుంటాము, ఈ యూసిఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని ట్యాబ్స్ గురించి మనం పోయినసారి క్లాస్లో ఇంట్రొడక్షన్ చేసుకున్నాము.
ఈ ట్యాబ్ని ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే కన్నా ఇక్కడున్న ఈ ట్యాబ్స్ కింద గ్రూప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా హైడ్ అయిపోయేసి ఇలా సింపుల్గా వస్తాయి. చూడండి ఇక్కడ ఈ డ్రా అనే గ్రూప్ కింద యాడ్ చేస్తే జస్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ మనకు వస్తాయి. అలాగే మాడిఫై మీద ఇలా జస్ట్ కర్సర్ పెడితే చాలు ఇవన్నీ కనబడతాయి అన్నమాట. అలాగే ఇది కూడా అన్నమాట. సో మళ్ళీ ఇది పోయి మళ్ళీ డబుల్ క్లిక్ ఇచ్చామంటే కనుక మనకు అన్నీ హైడ్ అయిపోయేసి ఓన్లీ సింపుల్గా ఇలా సింగిల్ లైన్లో మాత్రమే వస్తుంది అన్నమాట. సో మళ్ళీ డబుల్ క్లిక్ ఇస్తే కనుక అది కూడా పూర్తిగా హైడ్ అయిపోతుంది అన్నమాట. సో అప్పటికి 3 స్టెప్స్ అయినాయి. మళ్ళీ 4th స్టెప్ డబుల్ క్లిక్ ఇస్తే కనుక మనకి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా. సో ఇది తర్వాత వచ్చేసి ఇవి బేసిక్స్. ఇవన్నీ ఆటోక్యాడ్ ఎంటర్ చేసే ముందు మనం ఇవి మేము తెలుసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనకు ఈ కమాండ్స్ అని ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది నెక్స్ట్ క్లాస్ నుంచి మనం తెలుసుకుంటాము. అలాగే ఫైల్ ఏదైనా సేవ్ చేయాలి అంటే కనుక ఇట్లకి వెళ్ళేసి సేవ్ యాజ్ అని కొడతాము, డ్రాయింగ్ అని కొట్టి ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాం. ఇక్కడ డ్రాయింగ్ 1 అని ఉంది. ఏ వర్షన్లో మనము దీన్ని రీడ్ చేయాలి అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ నచ్చండి ఆటోక్యాడ్ 2000, 2004, అలాగే 2007, 10, 13 ఇలా. ఇది DXF ఫైల్, ఇవి DWG ఫైల్ అనమాట. అంటే డ్రాయింగ్ అనేసి మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, మరి 2000, 2004, 7, 10, 13. ఇప్పుడు నేను వాడుతున్నది 2016 కాబట్టి మనకు 13 వరకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చేసి ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు మనం ఏదన్నా. ఫైల్ క్లాస్ 1 అని వచ్చేసి ఇక్కడ దీన్ని సేవ్ చేయాలంటే అయినా ఇక్కడికి వెళ్ళేసి మనము ఏదైనా ఫోల్డర్ నేమ్ ఇవ్వచ్చు, లేదా డెస్క్టాప్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం సేవ్ అని కొట్టే ఆ ఫైల్ ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో ఇది స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ వర్క్ స్పేస్ ఏరియా అనమాట. ఇదంతా కూడా వర్క్ స్పేస్ ఇక్కడ మనం. థ్యాంక్ యూ ఫర్ watching and listening.